విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో నేడు బీపీసీ న్యూస్ ఛానల్ కవరేజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అంగన్వాడీలకు, టీచర్లకు, హెల్పర్లకు వాళ్ళు చేస్తున్న పనికి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేకపోతుంది అని, వెంటనే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని పలువురు అంగన్వాడీ టీచర్, హెల్పర్స్ బీపీసీ న్యూస్ ఛానల్ తో చెప్పడం జరిగింది. పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండే విధంగా జీవో ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడీ. గత ప్రభుత్వ సమయంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీలు 42 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వ అధికారులతో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాల్లో భాగంగా కొన్నిటికి జీవోలు ఇచ్చింది. జీవోలు ఇచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అదే సందర్భంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీల తాలూకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో జీతం సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కనీసం 26,000కి జీతాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 23వ తేదీ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 1,20,000, అర్బన్లో 1,40,000 రూపాయల ఆదాయ పరిమితిని విధించి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అంగన్వాడీలకు ఆపేశారు. సంక్షేమ పథకాలు అటు జీతం పెరగకపోగా ఇటు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం వల్ల ఒక్కొక్క టీచరు, ఒక్కొక్క కుటుంబం సుమారుగా 1,00,000 రూపాయలు ఆదాయాన్ని కోల్పోతున్నారు ఈరోజు. సార్ అదే సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడికి ఎన్నో సమస్యలు క్లియర్ అయ్యాయి, నేను డిమాండ్ చేశాను, అన్ని క్లియర్ చేశాను అంటున్నారు. ఈ అసెంబ్లీలో మనకు జరిగినదంతా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ జీవో ఇచ్చింది. మట్టి ఛార్జీలు పెంచుతూ జీవో ఇచ్చింది తప్ప జీవో ఇంకా అమల్లోకి రాలేదు. అదేవిధంగా ఈరోజు గ్రాడ్యుయేటీకి సంబంధించినటువంటిది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మళ్ళీ వీళ్ళు మారుస్తూ కొత్త జీవోని ఇచ్చారు. అయితే ఆ గవర్నమెంట్ 1,20,000 రూపాయలకి గ్రాడ్యుయేట్ ఇస్తూ జీవో ఇస్తే ఈ గవర్నమెంట్ 1,00,000 రూపాయలకి మాత్రమే పరిమితం చేస్తూ జీవో ఇచ్చింది. మేము అడుగుతున్నది గ్రాడ్యుయేటీ అంటే మొత్తం సర్వీస్ని లెక్కగట్టి రిటైర్మెంట్ అయిన నాటికి చివరి జీతం ఎంత అయితే దానికి అనుగుణంగా గ్రాడ్యుయేటీ చెల్లింపు ఉండాలి. అది కూడా పెన్షన్తో కూడినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా గ్రాడ్యుయేటీ చట్టాన్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలా కాకుండా గుండగుత్తుగా మేము 1,00,000 రూపాయలు ఇస్తాం టీచర్కి, అదేవిధంగా హెల్పర్కి 60,000 ఇచ్చేస్తామని చెప్పేసి ప్రకటించడం పట్ల, ఆ జీవో పట్ల మేమైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఆ జీవోని మార్చి గ్రాడ్యుయేటీ జీవోని సవరణ చేసి చట్ట ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము యూనియన్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అనసూయ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ముఖ్యంగా 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం మీద రిలే నిరాహార దీక్ష చేయాలని పిలిపించింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ దగ్గర 5వ రోజుకి చేరింది. ప్రతి ప్రాజెక్టులోని 2 రోజులు చేశాము. 5 రోజులు కూడా జిల్లా కలెక్టరేట్ దగ్గర చేయడం జరిగింది. ఈ మా సమస్యల పరిష్కారం కాకపోతే వెంటనే మేము చెల్లె విజయవాడకు పిలిపించాం 2వ తేదీన. ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించి జిల్లా మొత్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ బయలుదేరి చెల్లె విజయవాడకు జయప్రదం చేస్తాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వేసవి సెలవులు నెలంతా ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళకి, ఆన్ డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చుల జీవో వెంటనే అమలు చేయాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ రిలే నిరాహార దీక్షను ప్రారంభించాము. మా సమస్యల పరిష్కారం కాకపోతే వెంటనే చెల్లె విజయవాడ పిలిపించాం కాబట్టి ఆ చెల్లె విజయవాడ కార్యక్రమం ద్వారా మేమందరం కలిసి విజయవాడ వచ్చి మా సమస్యల పరిష్కారం చేసుకుంటామని మరొకసారి ముఖ్యమైన డిమాండ్ ఏంటమ్మా? కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని కూడా అమలు చేయడం లేదు. దాని మీద మాకు నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్తోనే అంటే మీరు కలెక్టర్ గారు మిమ్మల్ని కలవడం జరిగింది, కలెక్టర్ గారు మిమ్మల్ని ఏమైనా అడగడం జరిగిందా? లేదు, ఈరోజు వరకు మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు. మహాలక్ష్మి అండి, నేను అంగన్వాడీ కార్యకర్తని. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసాము. సమ్మెలోకి ప్రతి ఒక్క
గవర్నమెంట్ కూడా వచ్చి మా దగ్గరికి ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా మాకు టెంట్ కిందకు వచ్చి మీకు జీతాలు మేము పార్టీలో అదే గెలవగానే మీకు జీతాలు పెంచుతామమ్మా అని చెప్పారు. మా డిమాండ్స్ అన్నీ అయ్యాయి అంటున్నారు. 9 డిమాండ్లు ఎన్నో అయ్యాయి. కానీ మాకు కావాల్సింది జీతం రాలేదు. మెనూ ఛార్జీ పెరగలేదు. వాళ్ళు మెనూలు పెంచుతున్నారు. ఈ ఐటమ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తున్నారు. దానికి అనుగుణంగా మాకు మెనీ ఛార్జీలు లేవు. గతంలో ఇచ్చిన 5 గ్రాములు ఆయిల్తోనేమో మమ్మల్ని ఎగ్ రైస్లు, పులిహారలు అవి ఇవి చేయమంటున్నారు. అవన్నీ చేయడానికైతే అవ్వదు. గ్యాస్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. హౌస్ రెంట్లు కూడా చాలా పెరగలేదు. హౌస్ రెంట్లతో కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలందరినీ కూడా కాన్వెంట్లకు పంపిస్తున్నారు. కాన్వెంట్లకు పంపించకుండా మా అంగన్వాడీ 5 సంవత్సరాలు నిండే పిల్లలు వచ్చే వరకు కూడా మా అంగన్వాడికి పంపించి వాళ్ళకు కూడా మనకి ఇచ్చే అమ్మఒడి పథకాలు అవి వాళ్ళకి అమలు చేసి మా అంగన్వాడిలోకి పిల్లలంటూ వచ్చి ఉన్నారంటే మేము చేసే కార్యక్రమాలు బయటకు వస్తాయి. అంగన్వాడీ గురించి అందరికీ గుర్తింపు వస్తుంది. అదేవిధంగా మాకు పెరిగే ధరలతో పాటు మా జీతాలు కూడా పెరిగినట్టయితే మేము చాలా ఉత్సాహంగా అంగన్వాడిలో పనిచేయడానికి మేము అందరివి కూడా హుషారుగా ఉంటాం. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చూసి మేము చెప్పే విధానాన్ని దయచేసి కనికరించి మా జీతాలు పెంచి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకొని నమస్తే మాంజులు